I don't know what I'm to do. I just miss you more than anything. It's way too quiet in the house. I'm just wasted on the couch. Guess I don't wanna feel anything. Wish you'd stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stayed here right with me. I can't shake that feeling that we said goodbye too soon. సో సైకిల్ అయితే సెట్ చేసాము అయిపోయిన తర్వాత అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తామనంటే అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడైతే నిన్న బాక్స్ తీసేస్తున్నామో అంటే సైకిల్ బాక్సు వెహికల్కి వెళ్ళి తీస్తున్నామో నైట్ మనోడిది ఫోన్ మిస్ అయింది అన్నట్టు ఆ కార్లోనే ఉంది. దానికి కూడా ఒక చిన్న ప్రాబ్లం. ఇప్పుడు ఆ కార్లోకి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టమే ఉన్నది ఇప్పుడు. అంటే వాళ్ళు మళ్ళీ అతను డ్యూటీ 4:30కి ఇస్తారట. ఇతను ఫోన్ ఏమో కార్లో ఉంది కానీ సైలెంట్లో ఉంది. తైవాన్లో ఫస్ట్ ప్రాబ్లం అన్నట్టు ఇది పాపం అతనికి. అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ వచ్చిన కానీ అవి చెప్పలేము అన్నట్టు. సో ఇది వచ్చేసి మొత్తం చూడండి బిల్డింగ్ ఎంత బాగున్నాయో ఇవి. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపరేచర్స్ కూడా చాలా హై ఉంటాయి అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇవాళ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎప్పుడు ఎట్లా వాన పడుతుందో కూడా తెలియదంట. అట్లా వాన పడుతుంది అంత ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఇక చూడండి అండ్ చాలా అడవిలాగా పెంచేసారు మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి పార్కు లాగా. ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ వీళ్ళకి ఇక్కడ మొత్తం కూడా టోటల్గా అపార్ట్మెంట్స్కి ఇది ఒక పీస్ఫుల్ ఏరియా అన్నట్టు. అండ్ వెళ్ళి రూమ్ టూర్ చేద్దాము. ఆ తర్వాత పోయేసి ఇంకా మిగతా పనులన్నీ ఉన్నాయి. సైకిల్ని సెట్ చేయించాలి. సైకిల్ని సెట్ చేయించినా ఇంకా కొన్ని అయితే సెట్ చేయలేకపోతున్నా. కొన్ని పెద్ద పానాలతోటి ఆ పని అవుతుంది పానర్స్ తోటి. అది కూడా వేయించుకుంటా చల్లపదండి. ఏమన్నా చేంజెస్ కావాలంటేనే చేస్తాడంట. మొత్తం సైకిల్ అంతా చెక్ చేస్తాడు. చైనా నుండి నేను ఇంతవరకు సైకిల్ని సర్వీస్ చేయించలేదు. జపాన్లో ఒకసారి చేయించాను. కొరియా మొత్తం 3 months తిరిగాము అయినా కూడా చేయించలేదు. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం తైవాన్లో మొత్తము ఎట్లుంటుంది అంటే తైవాన్ అరౌండ్ తైవాన్ ఈజ్ లైక్ కంప్లీట్లీ మౌంటైన్స్ తోటి హిల్స్ తోటి మొత్తము దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా మొత్తం చూసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం చేంజ్ చేసుకుందామని చెప్పి చూస్తున్నా. అండ్ నవీన్ నేనైతే ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. అండ్ తన ఫ్రెండ్ ఉన్నాడు కదా సిటీ, సో చైనీస్ అతను బాహుబలి అతను వచ్చేసి మొత్తము ఇక్కడ చెప్పిండు అంటే ఏమేమి రిపేర్ చేయాలి అవన్నీ. ఇతను కూడా సైకిల్ మొత్తం చూసి ఆ తర్వాత చెప్తామని అన్నాడు. సో దట్ ఇది మ్యాటర్. చాలా సో ఫైనలీ అన్ని పనులు అయితే అయిపోయినాయి. సైకిల్ కూడా పూర్తిగా సెట్ అయిపోయింది. కొన్ని పానాలు నాకు లేకుండా అవి కొంచెం హెవీ ఉంటాయి. వాటిని మనం క్యారీ చేయలేము. ఒక్కసారి 2 సార్ల కోసం అవి వాళ్ళు కొంచెం టెక్నికల్గా ఫిట్ చేస్తారు అన్నట్టు. టూరింగ్ బైసైకిల్ కదా. సో ఇంకా సైకిల్ ఇక్కడే పెట్టేసి మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం. చాలా లేట్ అయిపోయింది. వెళ్ళడం కూడా దూరం అయిపోయింది. అండ్ ఇగో సిటీ మొత్తం సెట్ చేసి ఇక్కడ పెట్టేసాము. రేపు పొద్దున 11 గంటలకు వచ్చి తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫిలిప్పీన్స్ ఎంబసీకి పోయి ఫిలిప్పీన్స్ వీసా వస్తుందా రాదా లైక్ అంటే ఇక్కడ నుండి ఫిలిప్పీన్స్ వీసా అనేది అప్లై చేసుకోవాలి. మరి తైవాన్ నుండి ఇస్తారా లేదా అని చెప్పేసి కనుక్కుంటే ఇక్కడ ఫిలిప్పీన్స్ వీసా అప్లై చేసుకుని వెళ్ళిపోయినా అనుకో పెద్ద తలనొప్పి పోతుంది నెక్స్ట్ కంట్రీకి. ఎందుకంటే ఎండ్ మూమెంట్లో వచ్చి అప్లై చేసుకోకుండా. సో అది మ్యాటర్. చలో పదమా. సో ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకున్నాను. 30 daysకి అన్లిమిటెడ్ డేటా 4G అయితే 22,500. ఓకే. ఒకవేళ 5GB అయితే ఓకే ఇస్ మేకింగ్ సమ్ వీడియో. సో 5GB అయితే మనకు 4,200 4,300 రూపాయలు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు టారిఫ్లు మామూలుగా లేవు. 1100 NTDలు అంటే 2,700 2,800 అరౌండ్ పడుతుంది. ఇదైతేనేమో అన్లిమిటెడ్ 30 days 30GB డేటానే వస్తుంది. అండ్ 1,800 అంటే 36,000 3,600 5,000. టూ మచ్ ఎక్స్పెన్సివ్. సో మన గురించి తెలిసిందా మీకు చెప్పిండు మనోడు. ఆమె చూసి వావ్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది.
New Taiwan subscriber. And he went to many countries. Yeah, he's just now he came to Taiwan, and this is his YouTube. Yeah, 357K. ఇక్కడ తైవాన్లో మీరు చూసుకుంటే ఏంటంటే తమ్ముడు ఏమన్నాడు, మనము యూనివర్సిటీకి పోయిద్దామన్నా మా యూనివర్సిటీకి అని అన్నాడు. సరే అని చెప్పేసి అనగానే వీడి లైన్లో నిలబడాలని అన్నాడు. చూడండి అది 10 minutes తర్వాత వస్తుందట ఆ బస్సు. ఇట్లా లైన్లో నిలబడ్డారు. ఇగో ఇట్లా లైన్ ఎవరైతే నిలబడతారో, ఇక్కడ మేము ఇక్కడ నిలబడ్డాము, ఎవరైతే ఇట్లా లైన్లో నిలబడతారో వాళ్ళకి అంటే ఆ బస్సులో సీట్ అన్నాడు. సడన్గా పోయి ముద్ర పోయి ఎక్కడం ఇట్లా ఏముండదు. లైన్కి ఎవరైతే లైన్లో వస్తారో వాళ్ళకి మాత్రమే. ఇగో ఇక్కడ చూడండి వీళ్ళు లైన్గా నిలబడ్డారు. ఎట్లా నిలబడ్డారు చూడండి. ఏమన్నా డిసిప్లైనా, ఏమన్నా సిస్టమేటిక్ ఉన్నారా? ఆ బస్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇగో ఇప్పుడే బస్సు వచ్చింది, చూద్దాము వీళ్ళు ఎట్లా ఎక్కుతారో ఎట్లా దిగుతారో. ఆ బస్సు ఎక్కాలి వాళ్ళు. ఓకే చూడండి లైన్గా పోతున్నారు. అట్లా ఒక్కొక్కరు పోయి లైన్గా ఎక్కుతారు. ఆ బస్సు ఆడికి పోతుందా లేదా అని అడిగినట్టున్నది ఆ బస్సు. ఆ లాంగ్వేజ్ అంతా మొత్తం ఒక దగ్గర మొత్తం కొడిగెక్కినట్టున్నది. ఏం లాంగ్వేజ్ తెలియదు కానీ. ఇప్పుడే వీడియో ఇస్తాను, పోయి మధ్యలో నిలబడకండి, నా పరుగు పోతుంది. ఓకే ఓకే. సో ఇక్కడ బస్సెస్ కూడా నార్మల్గానే ఉన్నాయి. మామూలుగా ఎక్కడైతే తైవాన్లో, జపాన్లో ఎక్కడైతే చూసినామో, సారీ కొరియాలో, జపాన్లో అట్లనే ఉన్నాయి. సో ఇవి కూడా నార్మల్గా మామూలుగా నీట్గా ఉన్నాయి. అండ్ ట్రాఫిక్ రూల్స్ కూడా వీళ్ళు కూడా బాగానే పాటిస్తున్నారు చూసుకుంటే. బాగుంది. సో ఫైనల్లీ మనమైతే రూమ్కి వచ్చాము. సో ఇది వచ్చేసి చైనీస్ ఒక వ్యక్తి ఉంటాడు ఇందులో, అబ్బాయి. అండ్ హాయ్. Hey bro, వాట్ ఈస్ యువర్ నేమ్? my Indian name. Yeah, Indian name. Indian name. Bahubali the King. వాళ్ళకి బాహుబలి ద కింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు అన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కొన్ని పేర్లు ఉంటాయంట. జస్ట్ ఫర్ ఫన్ మన తెలుగు సినిమా బాహుబలి చూసి ఇన్స్పైర్ అయ్యాడు. బాహుబలి చూసి ఇక్కడ చూసి వాళ్ళం బాహుబలి. Bahubali. అది ప్లేస్ బాహుబలి అంటే Naveen, come here. బాహుబలి పిలుస్తాను. సో వీళ్ళు మన కోసం అయితే లైక్ ఏం చేస్తున్నారంటే సంథింగ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు. పరాటా విత్ సంథింగ్ ఏంటి మరి. అండ్ మంచి సిటీ వ్యూలో ఉంది, చికెన్ కర్రీ అంట. అండ్ మంచి సిటీ వ్యూలో ఉంది. ఇగో ఇది వచ్చేసి బార్. నేను చూపెడతాను మార్నింగ్. నేను హాట్ డాగ్ తింటున్నా, సాసేజ్. ఇగో వీళ్ళు నా వీడియోలో పెడతారు. నా వీడియోలేనా? ఏ వీడియో అంటే మీకు ఇష్టం బాగా? ఏ వీడియోనా? మై గాడ్, ఏ వీడియో చెప్పండి మీకు బాగా ఇష్టం? ఈ క్యాంపింగ్ దే. ఇదా? ఫారెస్ట్ క్యాంపింగ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే ఇక్కడ లోకల్ ట్రైన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఎల్ఆర్టీ అని అంటారు, లైట్ ట్రైన్ ట్రాన్సిట్. సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అన్నట్టు, చాలా చిన్నగా ఉంది కదా. అండ్ ఇక్కడికి మనం ఎంటర్ కావాలంటే ఇప్పుడు చూడు, ఎక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎవరు ఉండరు. అంతా గవర్నమెంట్ అంతా కూడా జస్ట్ మన ట్రస్ట్ తోటి నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ లేరు, ఎవరు లేరు. సో నేను కార్డ్ ట్యాప్ చేసినాను. కార్డ్ ట్యాప్ చేసినాక 0 NTD పడ్డది. అండ్ ఎంట్రీ అయిపోతాము. ఎంట్రీ అయిపోయినాక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయాలి. 0 NTD పడ్డది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే దిగుతామో అప్పుడు మళ్ళీ మిగతాది ఛార్జ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఈ పిల్ల, ఈ పక్షి వచ్చేసి ఒక చిన్న ఆకును నోట్లో పెట్టుకొని వస్తుంది. అండ్ ఆ పాప ఆ పక్షి మీద కూర్చొని ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తుంది. నైస్ కదా. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎల్ఆర్టీ. సో అది కూడా రోడ్ మీద నడుస్తుంది ఎల్ఆర్టీ కూడా. జస్ట్ రోడ్ మీద ఉన్నట్టే ఉంటుంది. మనం అడిగి పోయి దాన్ని సైకిల్ దగ్గరికి అయితే వెళ్తాము. వాళ్ళ తర్వాత ఇంకొక బస్సు కూడా చేంజ్ చేయాలి. మేఘాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. సో ఇది వచ్చేసి ఎల్ఆర్టీ. లోకల్ ట్రైన్. అమ్మాయి కాదు, వీడేంది ఇట్లా కూర్చున్నాడు? ఏంది వీళ్ళు ఎందుకు ఇట్లా కూర్చున్నారు? ఇట్లా ఎందుకు ఎందుకు అట్లా? చూడండి, బొమ్మలకు కూడా ఒక సీట్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక బొమ్మ కూర్చోడానికి, అండ్ ఇక్కడ ఒక బొమ్మ కూర్చోడానికి.
సో చూడండి ఇగో ఇట్లా నార్మల్గా రోడ్డు పక్కనే ఎలాంటి రోడ్ పైన వెళ్తాయి. And ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక ఈ ట్రైన్లు పోతా ఉంటాయి. పోతా ఉంటే మామూలుగా ఒక పాట ఉంటుంది, ఆ పాట ఏంటో నాకు గుర్తు రావట్లేదు సడన్ గా. ఇగో ఈ విధంగా అటు రోడ్డు గీటు అండ్ ఈ మధ్యలో ఎలాంటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. అండ్ మీరు అక్కడ వ్యూ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి డ్రైవర్ క్యాబిన్ లోకి వెళ్ళి వ్యూ చూడొచ్చు. బాగుంది కదా వ్యూ. అండ్ ట్రైన్ కూడా చాలా బాగుంది చూడడానికి, చాలా నీట్ గా ఉంది. అండ్ ఈ బొమ్మలు కూడా కూర్చొని మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాయి బొమ్మలు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో సైకిల్ కూడా తీసుకోపోవచ్చు. ఇక్కడ సైకిల్ అండ్ ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి దీనికి లాక్ చేసుకోవచ్చు సైకిల్ ఇట్లా. అండ్ సైకిల్ తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. ట్రైన్ కూడా చిన్నగా 3 బోగీలు ఉంది, 1 2 3 4 బోగీలు ఉన్నది అంతే. ఎగ్జిటా? బాయ్ Bye, bro. ఇంతే ట్రైన్. మనము ఒకవేళ ఇట్లా దాటుకుంటూ వెళ్తాము. ఒకవేళ మమ్మల్ని ట్రైన్ వచ్చినా కూడా ఆపుతుందంట, ఇది ప్రాబ్లం ఏం లేదంట. అండ్ ఇక్కడ ట్యాప్ అవుట్ చేయాలా? Red exit, blue entry. 20 NTD పడ్డది. నేను ట్రావెల్ చేసిన 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్కి 50 రూపాయలు, చాలా ఎక్కువనే. బట్ స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే డిస్కౌంట్ ఇస్తారంట. Any station పైన సేమ్ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు నేను 10 స్టేషన్లు పోయినా అదే 20 NTD. 10 స్టేషన్కి వెళ్ళినా అంటే ఎండ్ వరకు స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినా సేమ్ అంతే. ఓహో, అదే స్టూడెంట్ కి అయితే నేను దగ్గరే వస్తే నాకేముండదు. కొన్నిసార్లు డిపెండ్స్. ఎక్కేటప్పుడు మాత్రం లిఫ్ట్ ఇచ్చి, దిగేటప్పుడు మాత్రం మెట్లు ఇచ్చారు. వాళ్ళే ఉందరా. సో ఫైనల్లీ సైకిల్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుండి ఇంకా నైట్ ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అక్కడే స్టే చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. చలో చలేంగే. అండ్ సైకిల్ రైడ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది రోయ్. రైడ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో సైక్లింగ్ ట్రాక్. ఇది ఇక్కడ కూడా సైక్లింగ్ ట్రాక్ ఉంది మనకు. మనం ఈజీగా సైక్లింగ్ చేసుకుంటూ పోవచ్చు. అమ్మాయి చూడండి సర్రోని వెళ్ళిపోతుంది. ఓ వీళ్ళందరూ సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. కానీ చాలా హ్యూమిడిటీ ఉంది, వేడి ఎక్కువ ఉంది. ఎండ కొట్టుడికి దుమ్ము లేచిపోతుంది నాకు. ఫైనలీ we are riding. No, I am riding my city. పర్ఫెక్ట్గా ఉంది రైడ్ కూడా, ఎలాంటి ప్రాబ్లం లేదు. సూపర్గా పోతుంది రైడ్. వేడే నా వల్ల అవ్వట్లేదు. I can't even bear this humid. ఇది వచ్చేసి ఇప్పుడు నేను సైక్లింగ్ ఒకే ప్లేస్ వచ్చేసి ఫారెస్ట్ అన్నట్టు. దీన్ని ఏం ఫారెస్ట్ అంటారు అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి అని అంటే, ఈ మ్యాంగ్రూవ్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మనకు సునామీ కానీ లైక్ అలాంటివి వచ్చినప్పుడు ఈ మ్యాంగ్రూవ్స్ కాపాడుతాయి అన్నట్టు. ఇప్పుడు మామూలుగా స్ట్రైట్గా ఉన్నది అనుకోండి సిటీ, డైరెక్ట్ బీచ్లోకి ఒక పెద్ద అల వచ్చేసి కొట్టేస్తుంది సిటీని. ఈ కింద మొత్తం చెట్లు ఉంటే ఆ అల మొత్తం భూమి మీదకి వెళ్ళి రావాలి. కాబట్టి ఈ చెట్లు మొత్తం కూడా ఈ సముద్రం యొక్క అలలను ఆపేస్తాయి అన్నట్టు. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఆ సిటీస్కి కానీ వాటికి కూడా కానీ ఎలాంటి పెద్ద అలలు వచ్చినా, సునామీ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ మ్యాంగ్రూవ్ అడవులు వచ్చేసి కొంచెం ఎక్కువ శాతం వాటిలో క్రొకడైల్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ స్నేక్స్ కూడా. అండ్ క్రొకడైల్స్ అయితే ఈ మ్యాంగ్రూవ్ అడవులలో, ఈ చిత్తడి నేలలో మ్యాక్సిమం ఉండి
అటాక్ చేయడానికి, కొన్ని జంతువులను అటాక్ చేయడానికి ఉంచుతాయి. ఈ పైన మొత్తం కొన్ని రకాల బబూన్స్ కానీ అలాంటివి కానీ జీవిస్తాయి అన్నట్టు ఈ పైన. సో మనం చూసే లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసి, మన రైట్ సైడ్ మొత్తం వచ్చేసి ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మన రైడు ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లలో నడుస్తుంది. మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసారు, బ్రిడ్జ్ లాంటిది. సో దానిలోనే ఇస్తున్నాం. ఇక్కడ కూడా సైక్లింగ్ అయితే, తైవాన్ ప్రపంచం మొత్తంలో సైక్లింగ్ ట్రాక్కి ఫేమస్ అంట. సో అలాంటి సైక్లింగ్ ట్రాక్లో మనం అయితే సైక్లింగ్ చేస్తున్నాము. అండ్ ఎండకి ఈ బట్ట తిప్పాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఇన్ని రోజులు మనం మొత్తం నిండా కప్పుకొని చేసినాం. ఇప్పటి నుండి ఎండలకి దూరం తీరిపోద్ది. ఇది ఎండలు ఉండే దేశం అన్నట్టు. సో సో ఇది వచ్చేసి బుద్ధ టెంపుల్. మామూలుగా చూడండి డిఫరెంట్గా ఉన్నది కదా ఇది. ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసి టెంపుల్ మొత్తం ఆ పెద్ద బండ ఉన్నది, ఆ బండకే సెట్ చేసిరు ఆ టెంపుల్ని. ఇగో ఇక్కడ వీళ్ళ మొత్తం డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు, చూడడానికి చాలా క్రేజీగా కూడా ఉంటాయి టెంపుల్స్. ఈ కంట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం చెప్పాను కదా ఇంతకుముందు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పేసి. ఈ నది పక్క పంటి ఇగో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. ఐ థింక్ దీన్ని చూసే ఇంత ఎక్సైట్మెంట్ అవుతున్నాయిందని అనుకోవచ్చు మీరు. సో ఎందుకంటే ఇది స్టార్టింగ్ కావచ్చు నాకు తైవాన్లో. ఇంతకన్నా బ్యూటిఫుల్ ఎన్నో తగులుతాయి అనుకుంటున్నా, బట్ ఇది మాత్రం చూపెడుతున్నా. మీరు ఇక్కడ చూడవచ్చు, అదొక ఫ్లోర్ లైక్ తైఫీ టవర్ అనుకుంటాను అది. అండ్ ఇక్కడ మొత్తం ఒక పెద్ద ఫ్లైఓవర్ ఉంది, చాలా బ్యూటిఫుల్, అంటే చాలా హ్యూజ్గా ఉంది ఆ ఫ్లైఓవర్. అండ్ తైవాన్ కూడా ఐ థింక్ చాలా డెవలప్డ్ ఉంది, చాలా ముందుకు వెళ్ళిపోయింది డెవలప్మెంట్లో. మేబీ మనమే కొంచెం వెనుకున్నట్టు ఉన్నది అనిపిస్తుంది నాకు దీంతో పోల్చుకుంటే కూడా. అంటారు కొంతమంది అదంటే పెద్ద దేశము, చిన్న దేశము, మనది ఎంత పెద్ద దేశం అని అంటారు. మరి పిచ్చి, చైనా కూడా మనకన్నా చాలా పెద్ద దేశమే. అది డెవలప్ అవ్వలేదా? రష్యా కూడా అవ్వలేదా? అంతా మనుషుల్లోనే ఉంటుందని చెప్పేసి నేను చెప్తా. అమ్మ ఫైనల్గా స్నానం చేసి, అసలు చాలా ఫ్రెష్గా ఉన్నది. స్నానం చేసేసి ఇండియన్ రెస్టారెంట్ ఉన్నది ఇక్కడ. ఏంటి అది? బూరన్స్ ఇండియన్ కిచెన్ అంట. బూరన్స్ అంటే ఏంటి నాకు తెలియదు, బట్ వీళ్ళు పెట్టిరు. జరగవా తీయవా? అండ్ నేను ఇండియా వాళ్ళది అన్నట్టు ఇది రెస్టారెంట్, మన నార్త్ సైడ్ వాళ్ళది. చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ఏం పాటలు వస్తున్నాయి? బాహుబలి ఎవరినే? ఓహో ప్రభాస్. అయ్యా ప్రభాస్ సాంగ్స్ వస్తాను ఇవాళ. మొత్తం ఏంటో నాకు తెలియట్లేదు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. పోవచ్చా? మనకు అలో ఉందా కిచెన్లోకి? హాయ్. సో ఆ భయ్య వచ్చేసి జ్యోతి, మన ఉత్తరప్రదేశ్ నుండి. అండ్ ఇంకా లోపల కూడా ఉన్నారు, వాళ్ళు ఏదో తయారు చేస్తున్నా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్కి అలో ఉండదు మ్యాక్సిమం కెమెరాస్, ఎందుకంటే హాయ్ బ్రో, హిజ్ నేమ్ ఈజ్ మర్చిపోయాను పేరు, విజయ్ ఫ్రమ్ ఒడిశా. బాత కైలి ओडिया किसी किसी जान. మో తుమ్రో బల్లపా వచ్చి అంటే ఐ లవ్ యూ అని అంటారు, రైట్? సో అతను ఒడిస్సా నుండి అన్నట్టు. సో ఏం ఆర్డర్ పెట్టినావు నవీన్? బటర్ నాన్, వెజ్ కర్రీ అండ్ రైతా, మిక్స్ వెజ్ బిర్యానీ. ఇద్దరికి ఫస్ట్ ఏం తిన్నావు? బటర్ నాన్ అండ్ కొద్దిగా బిర్యానీ వేసుకున్నామా? సరే. మనకు ఇది గోబీ ఉంది, మిక్స్డ్ వెజ్ బిర్యానీ సంథింగ్ ఏంటో. మిక్స్ వెజ్ బిర్యానీ. చూస్తా ఎట్లుంటుందో. చాలా సార్లు వస్తుంది. మనం రెగ్యులర్ కస్టమర్ అంటే ఇక్కడికి. ఎప్పుడైనా ఇండియన్ ఫుడ్ తినాలనుకుంటే ఇండియన్ రెస్టారెంట్ వస్తుంటుందా? ఓన్లీ వీకెండ్స్కా? ఓ, మిగతా టైంలో రూమ్లో వండుకుంటావా? టైంలో బయట తినండి.
అంటే అక్కడ యూనివర్సిటీ దగ్గర. అంటే బాస్ తెలుసు బాగా, అందుకని ఓనరా? ఓనర్ అంటే 2-3 బాస్లు ఉన్నారు, అందరు తెలుసు. వేరే అన్నయ్య వల్ల పరిచయం అయ్యారు, చందు అని అన్నయ్య. సో అప్పటి నుంచి ఎప్పుడన్నా కానీ కస్టమర్స్ లేకపోతే వాళ్ళే కాల్ చేస్తాం, అంటే బాగా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా బాగా బిజీగా ఉంటే కౌంటర్లో కూడా ఏమన్నా వర్క్ కావాలన్నా కానీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడికి వచ్చి వర్క్ చేసినందుకు వాళ్ళే ఫుడ్ కూడా పెడతారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ బ్రేక్ ఉండిద్ది, మనీ కూడా ఇస్తారు. మంచిగా ఉంది. ఫుడ్ కూడా ఫ్రీ మొత్తం 3 times అప్పుడు వచ్చినప్పుడు. అంటే మాకు యూనివర్సిటీలో, మా యూనివర్సిటీ నుంచి నాకు అలో లేదు, వర్క్ పర్మిట్ ఉన్నా కానీ, అందుకని నేను పెద్దగా చేయను, అంటే ల్యాబ్స్ ఉంటాయి. రేట్ ఫుడ్ కూడా బాగుంది, నార్త్ ఇండియన్ స్టైల్ ఉంది. మన స్పైసెస్ మన సౌత్ ఇండియన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మొత్తం డిఫరెంట్ అన్న. చపాతీ తింటావా ఇక్కడ? మా చపాతీ నువ్వే తింటావు. ఆల్ ఓవర్ ఇండియా టైప్ ఉండదు కానీ, అంటే ఓన్లీ సౌత్ టైప్ ఉంది. సో రెస్టారెంట్లో తిన్న తర్వాత మనం ఇక్కడికి వచ్చాము. ఇది ఏంటి అని అంటే టైఫైలో, అంటే క్యాపిటల్ సిటీ అయిన ఈ తైవాన్లోని టైఫైలో 101 ఫ్లోర్లో ఉండే ఒక బిల్డింగ్ అన్నట్టు. జస్ట్ 101 ఫ్లోర్స్ ఉంటాయి అన్నట్టు. ఇది వాళ్ళకు చాలా ఒక మంచి లైక్ ఒక చిహ్నం లాంటిది అన్నట్టు. మనకు హైదరాబాద్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా లోపల ఉందంట. హైదరాబాద్లో మనకి ఎట్లనైతే చార్మినార్ ఎట్లుందో సో అట్లా అన్నట్టు. అయితే నేను ఏం చేశాను అంటే మన డేగు టవర్ దగ్గర వీడియో తీశాను కదా, అట్లనే ఇక్కడ తీద్దామని చెప్పేసి డ్రోన్ ఎగిరేసాను. డ్రోన్ నా చేతిలోకి వెళ్ళి కంట్రోల్లోకి వెళ్ళిపోయి రాడార్లకు వాళ్ళ దానిలోకి వెళ్ళిపోయి వాళ్ళ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు భయమైంది, ఇక్కడ అలో లేదు. జస్ట్ 30 meters వరకు అన్నారు, నేను 30 meters ఎగిరేసాను. 30 meters అంటే జస్ట్ దాని ఫస్ట్ బిల్డింగ్ మీదకి కూడా పోదు, కానీ క్రేజీగా అది వెళ్ళిపోయింది. అది నాకు లైక్ ఒక భయం అయింది, అమ్మ ఏంద్రో ఇది ఏంది పరిస్థితి, పోతే ఎట్లా డ్రోన్ అని చెప్పేసి. బట్ ఫైనలీ వచ్చేసిన. డిస్టెన్స్ కాబట్టి వచ్చింది, లేకుంటే కాకపోయేది. డిస్టెన్స్ అంటే అది కూడా అంత దూరం ఉన్నది. అండ్ నేను అక్కడ అక్కడ నుండి ఎగిరేసిన, కానీ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఈ కింద ఏంటి అని అంటే మనకు ఇక్కడ కింద కనబడుతుంది కదా మీకు, ఇవన్నీ. అండ్ అక్కడ అవి కనబడుతున్నాయి అవి. సో అండ్ అక్కడ అవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ బంకర్స్ అంట. ఈ బంకర్స్ ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళకు తెలుసు కదా, వీళ్ళకు మన చైనా తోటి ఎలా అయితే ఉన్నదో వీళ్ళకి కొంచెం గొడవలు ఉన్నాయో, సో దానికోసం ఇది వీళ్ళకు మెయిన్ మనకు ఒక అట్రాక్షన్ అన్నట్టు. మెయిన్ అట్రాక్షన్, ఈ అట్రాక్షన్ పోతే ప్రాబ్లం అవుతుంది అండ్ లైక్ ఇక ఏముండదు వీళ్ళకు. అలాంటి దాన్ని దీన్ని కాపాడుకోవడానికి బంకర్స్ అప్పట్లో ఇట్లా క్రియేట్ చేసి పెట్టుకున్నారు అన్నట్టు. అండ్ ఇది మెయిన్ స్టోరీ దీనిది. ఇక్కడ చూస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మీరు. నాకైతే మంచిగా అనిపిస్తుంది అసలు చూడడానికి కూడా. ఆ కలర్ ఏంటో బ్లూ కలర్ భలే ఉన్నది, గ్రీన్ కలర్, అది బ్లూ కలర్ కూడా కాదు. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. డ్రోన్ షాట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చేది, బట్ ఇక్కడ అలో లేదు. మనం ఏం చేస్తాం, ఇంకేం చేయం. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.